ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఆగస్టు ఫస్ట్ పక్షమైనటువంటి ఫస్ట్ నుంచి 15 వరకు జరుగు గోచార ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా తీసుకున్నట్లయితే ఈ యొక్క 1వ తేదీ రాగానే ఆగస్టు 1న శుక్రుడు వచ్చేసి మనకు కన్యా ప్రవేశం చేస్తున్నాడు. 2వ తేదీ నుంచి మిథునం లేక కుజుడు వస్తున్నాడు. ఎక్కడి నుంచి వృషభంలో ఉన్న కుజుడు మిథునం లేక వస్తున్నాడు. ఇంకా 5, 8 ఈ యొక్క 1వ తేదీనే మొదటి రోజున బుధుడు కూడాను మనకు ఇక్కడికి ఈ యొక్క బుధుడు గోచారం వచ్చేసి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇది గోచార స్థితి. రాహు వచ్చేసి కుంభం, చంద్రుడు వచ్చేసి రాహుతో కలిసి ఉన్నాడు కుంభంలో. శని భగవంతుడు వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. రవి, బుధ, గురువు వీళ్ళు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు సింహం, శుక్రుడు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నాడు. కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు. ఇది గోచారం. మీనరాశి, మీన లగ్నం తీసుకున్నట్లయితే మీ రాశాధిపతి దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు ఈయన మీనరాశి వారికి దశమాధిపతి 5th ఉన్నాడు. దశమ భాగానికి మాత్రం షష్టాష్టకం పట్టాడు. ఈ యొక్క ఈయన ఇక్కడ ఉండడం మూలంగా మనకేం జరుగుతుంది? 5th మంచి ఉద్యోగం దొరుకుతుంది. జీవిత భాగస్వామి మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. సంతానానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అదంతా కూడా స్పష్టంగా మీకు నీట్గా ఒక ఇదిగా కనిపిస్తుంది, క్లారిటీగా కనిపిస్తుంది అని చెప్పుకోవాలి. అలాగే నేవీ, అలాగే ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీసులలో పనిచేసే వాళ్ళని, అలాగే ఇక వాయు సంస్థలలో పనిచేసే వారికి, వీటిల్లో కాంపిటీషన్ టెస్టులు చేసేవారికి, ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి వాటిల్లో ప్రమోషన్స్ కోసము, జాబ్ కోసం ట్రయల్స్ చేసేవారికి కొంచెం సాటిస్ఫాక్షన్గా మీకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశము, సంతానం కలిగే యోగము, జీవిత భాగస్వామి వచ్చే యోగము. ఏలినాటి శని మాత్రం మీ రాశిలోనే ఉంది కాబట్టి చాలా వరకు కేర్ఫుల్గా ఉండాలి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి లాభం ఏంటంటే వ్యయాధిపతి అలాగే దశమాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీ రాశిలోనే ఉన్నాడు. చెప్పాక 6, 8, 12 అధిపతులు ఒక రాశిలో సహకరించుకుంటారు, 1, 2 రాశులలో కూడా యోగిస్తారని. కాబట్టి మీరు శని గురించి ఎటువంటి ఇబ్బంది పడవలేదు. కాకపోతే మీకు వ్యయంలో రాహు ఉన్నాడు కాబట్టి ప్రాణాపాయాలు జరిగే, యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆచితూచి నడుచుకోవాలి. అష్టమంగా నష్టాలు జరిగే దిశలకి కుజుడు కూడా యాడ్ అయ్యాడు. అర్ధాష్టమ కుజుడు కూడా మీకు టచ్లోకి వచ్చేసాడు. జస్ట్ ఈయన 2వ తేదీ 8 ఆగస్టు 2వ తేదీ వచ్చేసాడు. సో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మాతృయోగంలో ఉన్న వాళ్ళకి మాతృమూర్తి లాంటి జీవిత భాగస్వామి జీవితంలోకి వస్తుంది. అలాగే జెంట్స్కి కూడా అలాగే వస్తారు. సంతాన యోగము, ఉద్యోగము, ప్రమోషన్స్, అలాగే హెల్త్ ఇష్యూస్ మధ్యలో డిస్టర్బ్ చేస్తాయి. వాటికి సంబంధించి శాంతులు చేసుకోండి. నెక్స్ట్ గ్రహాలు, ఈ ముందు మనకు వచ్చే గ్రహణాలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవసరం ఉంది. కాబట్టి ఈ గ్రహణాల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. అనేకమైనటువంటి సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము. మీరు అనుకున్నట్టుగా మీకు అన్ని సక్సెస్గా రావటానికి కొంచెం దైవ ప్రార్థనలు చేసుకోండి. 6వ ఇంట్లో కేతువు చక్కగా యోగిస్తున్నాడు. అనేకమైనటువంటి ఇబ్బందుల యొక్క వాహన యోగం కలుగుతుంది, ధనయోగం కలుగుతుంది, ఉద్యోగం హై పొజిషన్కి వెళ్ళిపోతారు. కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది. వెహికల్స్ నడిపేటప్పుడు, అలాగే జల సమూహం దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఉండాల్సిన విషయం ఎంతైనా ఉంది. అలాగే మీకు వేయవలసినటువంటి యొక్క రాగం తీసుకున్నంటే ఈ యొక్క భైరవ రాగం వినాలి. భైరవ రాగం వింటూ వరుణ ముద్ర వేసుకోవాలి. ఈ చిటికలు ఇట్లా మర్చిపెట్టి 3 వేలు ఇట్లా స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ప్రాణాయామం తీసుకున్నట్లయితే ఇక భ్రామరి ప్రాణాయామం చేసుకోవాలి. శాంభవి ముద్ర ప్రాణాయామం చేసుకున్నాం బాగుంటుంది. శాంభవి ముద్ర అనేది ఇప్పుడు అందరూ వేయించేది చాలా తప్పు వేయిస్తున్నారండి, దయచేసి ఏమనుకోవద్దు.
కండక్ట్ అవ్వండి. చక్కగా మీకు అన్నీ నేర్పించడం జరుగుతుంది.